మీరు విన్నారా? పరమాత్మ కృష్ణుడికి శాపమిచ్చారట. ఆ శాపం వల్లే యాదవ వంశం నశించిపోయింది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన 100 మంది కుమారులు చనిపోయారని గాంధారి బాధతో కృష్ణుడిపై శపించింది. నేను నా పిల్లల నాశనం చూశాను, నువ్వూ నీ కుటుంబం అంతమవుతున్న దృశ్యం తప్పక చూడాలి అని గాంధారి శపించింది. కొన్ని సంవత్సరాల తరువాత యాదవులు అహంకారంతో ఋషులను అవమానించారు. ఆ ఋషులు కోపంతో శపించారు, మీ వంశం ఆయుధాల వల్లే నశిస్తుంది అని. చివరికి యాదవుల మధ్య గొడవలు మొదలయ్యాయి. మద్యం మత్తులో తమ ఆయుధాలతో ఒకరినొకరు చంపుకున్నారు. కృష్ణుడు మాత్రం ఒక వృక్షం క్రింద ప్రశాంతంగా కూర్చుని ఉన్నప్పుడు ఒక బాణం వచ్చి ఆయన పాదానికి తగిలింది. అక్కడికే ఆయన పరమపదించాడు. ఇలా గాంధారి శాపం నిజమైంది. మహాభారతంలో ఇది ఒక భయానక సత్యం. మరిన్ని మహాభారత వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మార్వెలస్ ఎపిక్ స్టోరీస్.